నమస్తే. ఈరోజు మనం మైక్ ఎల్లిస్ చేసిన ఒక అద్భుతమైన ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక మామూలు థియరీ కాదు సుమా. బ్యాంకింగ్ హిస్టరీ, రాబోయే ఒక పెద్ద వెల్త్ రెవల్యూషన్, అలాగే మన ఆస్తులను ఎలా కాపాడుకోవాలి అనే ఒక అల్టిమేట్ స్ట్రాటజీ గురించి ఆయన చాలా డీటెయిల్గా చెప్పారు. ఇది వింటే నిజంగా మనకు తెలియని ఎన్నో విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం 5 ముఖ్యమైన టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. అవేంటంటే ఫెడరల్ రిజర్వ్ థియరీ, ప్రొడక్టివ్ వర్సెస్ ఫైనాన్షియల్ క్లాస్, మిస్టర్ ముఫారా విజన్, బిలియనైర్స్ పికప్ ట్రక్ స్టోరీ, అండ్ ఫైనలీ ఓన్ నథింగ్ కంట్రోల్ ఎవ్రీథింగ్ స్ట్రాటజీ. ఒక పెద్ద ప్రాబ్లంతో స్టార్ట్ చేసి దానికి సొల్యూషన్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఓకే, మన మొదటి టాపిక్ ద ఫెడరల్ రిజర్వ్ థియరీ. దీన్నే మనం సమస్యకు మూలం అని కూడా అనొచ్చు. ఇక్కడే ఆయన బ్యాంకింగ్ సిస్టమ్ మీద తన విమర్శలు మొదలుపెట్టారు. చూడండి, ఆయన వాదన ప్రకారం అసలు కథ 1913లో మొదలైంది. అప్పట్లో 24 మంది సెనేటర్లు వ్యతిరేకించినా సరే ఫెడరల్ రిజర్వ్ని తీసుకొచ్చారు. అంటే ట్రెజరీ చేతుల్లో ఉండాల్సిన కరెన్సీ పవర్ కాస్త బ్యాంకర్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ఇక అప్పట్నుంచి 1920లో వచ్చిన మార్పులు కానీ, 2000వ దశకంలో జరిగిన ఎకనామిక్ షిఫ్ట్స్ కానీ, లేదా 2008లో మనం చూసిన ఆ భయంకరమైన ఆర్థిక మాంద్యాలు కానీ, ఇవన్నీ అనుకోకుండా జరిగినవి కావట, బ్యాంకర్లు తమ స్వలాభం కోసం ఉద్దేశపూర్వకంగా సృష్టించినవే అని ఆయన చాలా బలంగా చెప్తున్నారు. ఇక మన రెండో టాపిక్ ప్రొడక్టివ్ క్లాస్ వర్సెస్ ఫైనాన్షియల్ క్లాస్. అంటే ఉత్పాదక వర్గానికి, ఆర్థిక వర్గానికి మధ్య ఉన్న అసలైన పోరాటం. ఈ ఘర్షణను ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేశారు. ఒకవైపు చూస్తే ప్రొడక్టివ్ క్లాస్ అంటే సమాజంలో నిజంగా కష్టపడి వస్తువులను, సేవలను సృష్టించే సామాన్యులు. మరోవైపు ఫైనాన్షియల్ క్లాస్. వీళ్ళేం చేస్తారంటే ఆర్థిక వ్యవస్థను వాళ్ల గుప్పెట్లో పెట్టుకుని సంపదను లాగేసుకుంటుంటారు. ఆయన థియరీ ప్రకారం ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మెయిన్ టార్గెట్ ఏంటంటే కష్టపడే జనాల దగ్గరుంచి డబ్బులు తీసుకుని ఆ ఫైనాన్షియల్ ఎలైట్స్ చేతుల్లో పెట్టడమే. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఆయన మన ఫౌండింగ్ ఫాదర్స్ చెప్పిన ఒక ఫేమస్ కోట్ని కొంచెం మార్చి చెప్పారు. జీవితం, స్వేచ్ఛ మరియు ఆస్తిని అనుభవించడం ఇవి సృష్టికర్త మనకిచ్చిన హక్కులు అన్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం సంతోషంగా ఉండటం కాదు, మనకంటూ సొంత ఆస్తి ఉండాలి, మన సామ్రాజ్యానికి మనమే రాజుగా ఉండాలి. అప్పుడే నిజమైన స్వేచ్ఛ ఉన్నట్టు. ఎవరూ లాక్కోలేని విధంగా ఆస్తి మన చేతుల్లో ఉండటమే ఇక్కడ అసలైన విషయం అని ఆయన వాదిస్తున్నారు. సరే, ప్రాబ్లం ఏంటో చూశాం కదా. ఇప్పుడు మూడో టాపిక్ మిస్టర్ ముఫారాస్ విజన్. ఈ పెద్ద సమస్యకి వాళ్ళు చెప్తున్న పరిష్కారమేంటో ఇందులో చూద్దాం. ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టడానికి మిస్టర్ ముఫారా అనే ఆయన ఒక కొత్త వెంచర్ తీసుకురాబోతున్నారని ఈ ప్రెజెంటేషన్లో ఎంతో ఉత్సాహంగా చెప్పారు. దీన్నే వాళ్లు ఫేజ్ 2 అంటున్నారట. ఇది చాలా నిజాయితీగా, ఎథికల్గా నడిచే బిజినెస్ మోడల్ అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఫైనాన్షియల్ దౌర్జన్యాలను ఎదుర్కొంటూనే సామాన్య ప్రజలు కూడా తమకు కావలసినంత ఆదాయాన్ని, సంపదని సృష్టించుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ కాబోతోంది అని వివరిస్తున్నారు. ఇక నాలుగో టాపిక్ ద బిలియనైర్స్ పికప్ ట్రక్. మనం కష్టపడి సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం గురించి ఒక ఇంట్రెస్టింగ్ లెసన్. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒకవేళ మనం సంపద అయితే సంపాదించామనుకుందాం, కానీ మన జేబుల్లో చేతులు పెట్టాలని చూసే వాళ్ల నుండి దాన్ని ఎలా కాపాడుకోవాలి? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ఒక మరణించిన బిలియనైర్ స్టోరీ చెప్పారు. ఆ బిలియనైర్ చనిపోయాక ఆయన పర్సనల్ అకౌంట్స్ అన్ని గవర్నమెంట్ చెక్ చేస్తే వాళ్ళకేం దొరికిందో తెలుసా? ఒక పాత పికప్ ట్రక్ మరియు అక్షరాల కేవలం $500. అంతే. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే కదా. ఒక బిలియనేర్ తన పేరు మీద దాదాపు ఏమీ లేకుండా ఎలా చనిపోతాడు? అంత ఆస్తి ఉన్నా సరే లీగల్గా చూస్తే గవర్నమెంట్ కళ్లకు ఆయన దగ్గర ఏమీ లేనట్టే. ఎలా క్రియేట్ చేశారు? ఈ క్వశ్చన్లోనే మన నెక్స్ట్ స్ట్రాటజీ దాగి ఉంది. అదే మన 5వ టాపిక్ ఓన్ నథింగ్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఏది మన పేరు మీద ఉండకూడదు, కానీ అంతా మన కంట్రోల్లోనే ఉండాలి. ఇదే అల్టిమేట్ స్ట్రాటజీ. ఇదేనండి ఆయన ప్రెజెంటేషన్కి అసలైన క్లైమాక్స్. ఓన్ నథింగ్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అంటే మన ఆస్తులను మన పర్సనల్ అకౌంట్లలో కాకుండా బయట వేరే ట్రస్టులలో లేదా సంస్థలలో లీగల్గా సేవ్ చేయడం. దీనివల్ల మన మీద ఎలాంటి పర్సనల్ లయబిలిటీ ఉండదు, కానీ పవర్ మరియు ఆస్తుల మీద కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది.
గత 150 ఏళ్లుగా ప్రపంచంలో ఉన్న బడాబడా సంపన్నులంతా ఫాలో అవుతున్న సీక్రెట్ ఫార్ములా ఇదే అని ఆయన చెప్తున్నారు. ఆన్ పేపర్ వాళ్ల పేరు మీద ఏమీ ఉండదు, కానీ తెర వెనకంతా వాళ్ల గుప్పెట్లోనే ఉంటుంది. మరిది ఎలా చేయాలో ఆయన చెప్పిన రోడ్ మ్యాప్ చూద్దామా? ఫస్ట్ స్టెప్, మిస్టర్ ముఫారా వెంచర్ ద్వారా మంచి ఇన్కమ్ జనరేట్ చేయడం. సెకండ్ స్టెప్, ఆ ఆస్తులను లీగల్గా ప్రొటెక్ట్ చేయడం. థర్డ్ స్టెప్, పర్సనల్ ఓనర్షిప్ లేకుండానే వాటన్నిటి మీద కంట్రోల్ మెయింటైన్ చేయడం. అండ్ ఫోర్త్ స్టెప్, మన ఫ్యామిలీకి, కమ్యూనిటీకి ఒక మంచి లెగసీని వదిలివెళ్లడం. ఇందులో ఉన్న విశేషమేంటంటే, ఈ కొత్త ఆదాయ మార్గాలు మొదలైన తర్వాత ఈ లీగల్ అసెట్ ప్రొటెక్షన్ స్ట్రాటజీలను అందరికీ ఫ్రీగా నేర్పిస్తానని ఆయన ప్రామిస్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా టైమ్లైన్ విషయానికి వస్తే, ఈ ప్రెజెంటేషన్లో 2026వ సంవత్సరాన్ని ద ఇయర్ ఆఫ్ ద స్టీమ్ రోలర్ అని చాలా కాన్ఫిడెంట్గా డిక్లేర్ చేశారు. అంటే ఈ మూవ్మెంట్ ఒక స్టీమ్ రోలర్లా ఎవ్వరూ ఆపలేనంత పవర్ఫుల్గా మారి జనాలకు అపారమైన సంపదని, రక్షణని ఇస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయ సంపదా సృష్టి విధానాలు పెరుగుతూ ఉంటే కేవలం బిలియనీర్లకు మాత్రమే పరిమితమైన ఈ అసెట్ ప్రొటెక్షన్ స్ట్రాటజీలను సామాన్యులు కూడా వాడటం మొదలుపెడితే మరి ఈ ట్రెడిషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి? వాళ్ళూరుకుంటారా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఈ డీప్ అండ్ కాంప్లెక్స్ టాపిక్ గురించి మీకొక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.